మాణిక్యాన్ని తీసుకువచ్చి రోహిణి మోసాన్ని బయటపెట్టిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మనోజ్ తీసుకువచ్చిన గుడ్లు చూసి ఇవి చేతపడి చేసిన గుడ్లే అని అంటూ ఉంటారు. ఇది చాలా పవర్ఫుల్, దీనికి తప్పకుండా పరిష్కారం అయితే చెయ్యాలి అని అంటూ ఉంటే ఏ పరిష్కారమైనా చేస్తాను చెప్పండి స్వామి అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అని మనోజ్ని అతనైతే అడుగుతూ ఉంటాడు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మా అమ్మ అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడు ఇక మనోజ్ మా అమ్మ ఇష్టం అని చెప్పగానే ఇక రోహిణి అయితే మనోజ్ వంక కోపంగా చూస్తుంది. అలా చూడకి రోహిణి, అంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో బాగా పెంచింది కదా, అందుకే మా అమ్మ ఇష్టం అన్నాను, నువ్వంటే కూడా నాకు ప్రాణమే అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే చెప్పండి స్వామి, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరంటే ఇష్టమని ఎందుకు అడిగారు అని అడుగుతూ ఉంటే ఏ పూజ అన్నా సరే చేస్తాను అని మనోజ్ చెప్తాడు. నువ్వు కాదు చెయ్యవలసింది, నీకు ఇష్టమైన వాళ్ళే చెయ్యాలి, అంటే మీ అమ్మే ఈ పూజ చెయ్యాలి అని అంటూ ఉంటాడు ఆ స్వామీజీ. అయితే మా అమ్మ చెయ్యాలా, ఏం చెయ్యాలి, ఏం లేదు, మీకు ఇష్టమైన కులదేవత గుడికి వెళ్ళి అక్కడ మొత్తం కూడా వేపదండలతో ఒళ్ళంతా కూడా వేప కొమ్మలు కట్టుకొని అలాగే 2 చేతులతో కూడా నిప్పుల కుంపటి పట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. వేప మండలి కట్టుకొని నిప్పుల కుంపటి పట్టుకొని ప్రదక్షిణలు చెయ్యాలా, అమ్మో అలా అయితే ఎలా గురువుగారు, మా అమ్మ చెయ్యలేదు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే మీ అమ్మ చెయ్యకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం, చివరికి నువ్వు మొత్తం బిజినెస్ అంతా పోయి రోడ్డు పాలవుతావు, అప్పుల పాలవుతావు, నీ జీవితమే నాశనం అవుతుంది అని అంటూ ఉంటాడు స్వామీజీ. అయితే అప్పుడు ఇక రోహిణితో పక్కనే ఉన్న మనోజ్ ఫ్రెండ్ అయితే అమ్మ రోహిణి, నువ్వు ఇష్టం లేదని వాడు చెప్పాడు చూడు, వాళ్ళ అమ్మ ఇష్టమని చెప్పాడు, నీ పేరు చెప్పుంటే ఇవన్నీ నువ్వు చేయాల్సి వచ్చేదానివి అని అంటూ ఉంటాడు. అప్పుడే అవును నిజమే అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే మా అమ్మ చేతే ఇదంతా కూడా చేయిస్తాను, ఇప్పుడు ఏమంటారు స్వామీజీ, ఇప్పుడు మా అమ్మ ఒకవేళ మా అమ్మ చెయ్యకపోతే మీ అమ్మ అయితే ఇంపార్టెంట్గా చెయ్యాలి, లేకపోతే తర్వాత పరిష్కారం నన్ను ఫోన్లో అడిగితే చెప్తాను, మరి గుడ్లేం చేయమంటారు, పగలగొట్టేయమంటారా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే లేదు లేదు పగలగొట్టొద్దు, ఈ గుడ్లు నీతోనే ఉంచు, ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను, మొక్కుబడి తీరిపోయాకే ఆ గుడ్లను ఏదో ఒకటి చెయ్యాలి, అప్పటి వరకు పగలగొట్టకూడదు, జాగ్రత్తగా ఉండు, మొక్కు మాత్రం ఖచ్చితంగా చెల్లించాలి, ఈ పరిహారం చెయ్యకపోతే నీకు చాలా నష్టం వస్తుంది, మరి మీ అమ్మని ఎలా ఒప్పించుకుంటావో నీ ఇష్టమని స్వామీజీ అయితే చెప్తారు. అప్పుడే రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఇక ప్రభావతిని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక ప్రభావతి అయితే రే నీకేమైనా పిచ్చి పట్టిందేంట్రా, ఈ వయసులో వేప మండలు కట్టుకొని చేతిలో నిప్పుల కుంపటి పెట్టుకొని నేను గుడి చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలా, నేను మనిషిని అనుకుంటున్నావా పశువుని అనుకుంటున్నావా, నా వల్ల కాదురా, చేస్తే నువ్వు చేసుకో లేకపోతే లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది కాదత్తయ్య, ఒకవేళ ఇలా చెయ్యకపోతే మళ్ళీ మనోజ్కి చాలా నష్టం వస్తుందని చెప్పారు, మనోజ్కి ఇష్టమైన వ్యక్తి మీరే అని మనోజ్ మీ పేరే చెప్పాడు, అప్పుడు ఇక మీకు ఇష్టమైన వ్యక్తి మాత్రమే ఇదంతా చెయ్యాలి అని ఆ స్వామీజీ చెప్పారత్తయ్య అని రోహిణి అంటుంది. అయినా నీ భార్య ఉండగా నా పేరు ఎందుకు చెప్పావురా నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అంటే నా పేరు చెప్పాలనా మీ ఉద్దేశం అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అది కాదమ్మా, పెళ్ళైన తర్వాత ఏ మగాడికైనా భార్య అంటేనే కదా ఇష్టం, భార్య పేరే చెప్పుకోవాలి, తల్లి పేరు చెప్తే భార్య బాధపడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈ విషయంలో అయితే నేను బాధపడడం లేదులే అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అంటే ఇప్పుడు నాకే సమస్య వచ్చినా పర్వాలేదంటావా, నేను మాత్రం చేయను, నువ్వేం చేస్తావో చేసుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి అలా అన్న తర్వాత ఒకవేళ మీ అమ్మగారు ఏమీ చెయ్యకపోతే అప్పుడు స్వామీజీ ఏదో పరిష్కారం చెప్తానని ఫోన్ చేయమన్నారు కదా మనోజ్, చెయ్యి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక స్వామీజీకి ఫోన్ చేసి మా అమ్మ ఇలా పరిహారం చేయలేను, నా వల్ల కాదు, నా ఓపిక సరిపోదు అని అంటుంది, తనకి వయసు ఎక్కువ కదా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే సరే ఆమె బదులు నువ్వు చెయ్యి, నువ్వే నిప్పులు కుంపటి పట్టుకొని వేపదండలు కట్టుకొని గుడి చుట్టూ తిరుగు,
కొంచెం సేపు మీ అమ్మని తిరగమను, తర్వాత నువ్వు తీసుకొని తిరుగు, సరిపోతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. అయితే సరే స్వామీజీ అని చెప్తూ ఉంటాడు. రోహిణి నన్నే తిరగమంటున్నారు అని అనగానే మరి ఇంకెందుకు ఆలస్యం, తిరుగు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే తర్వాత ఇక మీనా అయితే ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ మీనా, ఉదయం ఏదైనా ఆర్డర్ ఉంటే చెప్పమని ఫోన్ చేసావు కదా అని అడుగుతూ ఉంటాడు అవతల వ్యక్తి. అవును సార్, చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా. ఏం లేదమ్మా, ఒక చిన్న ఆర్డర్ వచ్చింది, మరి చేస్తావా? పెద్ద ఆర్డర్ కాదు, చిన్నదే అని అంటూ ఉంటే ఇలా చిన్నది వచ్చినా నాకు పెద్ద దాంతో సమానం సార్, ఖచ్చితంగా చేస్తాను. చిన్నదైనా సరే ఇలా ఒక్కొక్క ఆర్డర్ తీసుకొని ఆర్డర్కి తీసుకువెళ్ళే రేంజ్కి వెళ్తాను అని అంటూ ఉంటుంది మీనా. నీ కాన్ఫిడెన్స్కి నాకు చాలా ముచ్చటేస్తుందమ్మా. సరే అయితే నేను చెప్పినట్టు చెయ్యి అని మొత్తం కూడా ఆర్డర్ ఇస్తాడు అతను. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి మీనా అయితే ఆనందపడుతూ ఈ విషయాన్ని వెళ్ళి బాలుకి చెప్తుంది. అబ్బో మీనా, అప్పుడే నీకు ఆర్డర్ వచ్చేసింది అని బాలు అయితే అంటూ ఉంటాడు. నాన్నకి చెప్పావా ఈ విషయం అని అంటూ ఉంటే లేదండి మీకే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక సత్యంతో చెప్తుంది ఆనందపడుతూ. అప్పుడు ఇక సత్యం అయితే చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ ఉంటాడు. అబ్బో ఏదో పెద్ద బిజినెస్లో లాటరీ తగిలినట్టు భలే ఆనందపడుతున్నావే ఈ చిన్న ఆర్డర్కే అని అంటూ ఉంటే ఇది చిన్న ఆర్డరే అత్తయ్య, కానీ నాకు మాత్రం ముందు ముందు పెద్ద ఆర్డర్స్ తెచ్చేలాగే కనపడుతుంది. అది మీకు కనిపించదులేండి అని దూరంగా ఉన్నవి మీరు చూడలేరు కదా అని మీనా అయితే సమాధానం చెప్తుంది. ఓ మీనా, నువ్వు అసలు చాలా గుడ్ న్యూస్ చెప్పావు, మరి మాకు పార్టీ ఇస్తావా అని అంటూ ఉంటుంది శృతి అయితే. అవును మీనా, నాకు మటన్ బిర్యానీ తినాలనుంది, మటన్ బిర్యానీ చేసుకుందాము అని బాలు అయితే అంటాడు. సరేనండి, మీరు నోరు తెరిచి అడిగితే నేను వండకుండా ఎలా ఉంటాను, మటన్ బిర్యానీయే చేసుకుందాము, నేను వెళ్ళి మటన్ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది మీనా. వదిన, ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి, మటన్ బిర్యానీ ఈ చెఫ్ వండుతాడు అని అంటూ ఉంటాడు రవి అయితే. రవి, అదేంటంటే ఇక నాకు తెలిసిన ఒక అక్క బిర్యానీ చాలా బాగా చేస్తుంది, మటన్ బిర్యానీ అయితే చాలా బాగా కుదురుతుంది కూడా, తను చేసింది. అసలు తను ఎలా చేస్తుందో కనుక్కుంటాను, కనుక్కొని ఆ తర్వాత అప్పుడు దాన్ని బట్టి మనం చేద్దాము అని అంటూ ఉంటుంది మీనా అయితే. నేను వెళ్ళి మటన్ తీసుకొస్తాను అని అనగానే నేను తీసుకొస్తానులే వదిన అని అంటూ ఉంటాడు రవి. నేనే తీసుకొచ్చేవాడిని, కానీ నాకు ట్రిప్ ఉంది మీనా, నేను ట్రిప్కి వెళ్తున్నానని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు బాలు అయితే. అప్పుడు ఇక మీనా కూడా బయలుదేరుతుంది. అలా మీనా బయలుదేరి తను తెలిసిన అక్క అని చెప్పింది కదా, అక్కడికైతే వెళ్తుంది. అప్పుడే ఏంటి మీనా ఇలా వచ్చావో నన్ను వెతుక్కుంటూ అని అడుగుతూ ఉంటే, అవునక్క, నీ గురించే వచ్చాను, నువ్వు మటన్ బిర్యానీ చాలా బాగా చేస్తావు, అందుకని అసలు అది ఎలా చేస్తావా ఏంటా అని అడుగుదామని వచ్చానక్క అని అంటూ ఉంటుంది మీనా అయితే. చెప్తాను మీనా, మటన్ బిర్యానీకి మెయిన్గా కావాల్సింది మటను, లేత మాంసం అయితే చాలా బాగుంటుంది. లేత మటన్ కోసం మనం షాపులకు వెళ్తే వాళ్ళు మనకి తెలియకుండా ముదర్ది వేసేస్తూ ఉంటారు. మటన్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి, తెచ్చుకోవాలి. అలాగే మనం మటన్ కొనుక్కునేటప్పుడు మనకి ఎప్పుడు తెలిసిన షాపుకి వెళ్ళి మటన్ కొనుక్కుంటే బాగుంటుంది అని అంటూ ఉంటుంది. అయితే నాకు ఏ మటన్ కొట్టు తెలియదక్క అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అయ్యో అదెంత పని మీనా, ఇక్కడే నాకు తెలిసిన ఒక మటన్ కొట్టు ఉంది, మేమందరం కూడా అతని దగ్గరే తెచ్చుకుంటాము, అతను మటన్ కొట్టడంలో స్పెషలిస్టు, లేత మటను చాలా బాగా కొట్టిస్తాడు అని అంటూ ఉంటుంది. ఆవిడైతే సరే అక్క రా వెళ్దామని ఆ బైక్ ఎక్కించుకొని ఆవిడని తీసుకొని ఇక మటన్ కొట్టుకైతే వెళ్తుంది. ఆవిడ తీసుకువెళ్ళింది ఎవరు కొట్టుకో కాదు, మాణిక్యం, మటన్ కొట్టు మాణిక్యం, అదే మలేషియా మావయ్య కొట్టుకైతే ఆవిడ తీసుకువెళ్తుంది. అప్పుడు ఇక మీనాని దూరంగానే నుంచి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం. ఇదేంటి మీనా నా షాప్కి వస్తుంది, ఇప్పుడు ఇక్కడ నన్ను చూసిందంటే గుర్తుపట్టేస్తుంది, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడు ఇక
మీనా అయితే షాపులోకి వస్తూ ఉండగా ఫోన్ అయితే వస్తుంది. ఇక ఫోన్ రావడంతో మీనా అటువైపుకి తిరుగుంటుంది. ఇంతలో మాణిక్యం అయితే తనకి కనిపించకూడదని ముఖానికి ముసుగు వేసుకుంటాడు. అది చూసి ఏంటి మాణిక్యం నన్ను చూసి ముఖానికి ముసుగు వేసుకుంటున్నావని అడుగుతూ ఉంటుంది. రోహిణి మీనాతో వచ్చిన ఆమె అయితే అప్పుడు ఇక మీనాతో వచ్చిన ఆమె అనడంతో ఇక అంటూ ఉంటాడు. మాణిక్యం అయితే ఏమీ లేదు, ముఖానికి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది అందుకని అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఇక మీనా కూడా వస్తుంది. అదేంటక్క ఇతను ముఖానికి అలా ముసుగు వేసుకున్నాడేంటి అని అనగానే అప్పుడే ఇక తనకి ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందట అందుకని తను అలాగ చేశాడు అని చెప్తూ ఉంటుంది. సరే నా ఫ్రెండ్కి కొన్ని 4 కేజీల మటన్ కావాలంటే ఇవ్వు అని అనగానే ఇక కొట్టయితే ఇచ్చేస్తాడు. ఇతని వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని మీనా అంటుంది. ఇతను నాటకాలు అన్నీ కూడా వేస్తూ ఉంటాడులే, తనకి నాటకాలు పిచ్చి, ఎప్పటికైనా సినిమాలో నటించాలని అతని కోరిక అని అంటూ ఉంటే అవునా సరే అక్క నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఇక మీనా అలా అన్న తర్వాత ఇక మీనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడు ఇక మాణిక్యం నటించిన అంటే మాణిక్యం వేషాలు తను నాటక రంగంలో వేసిన వేషాలు ఫోటోలు అయితే అక్కడ ఉంటాయి. దాంట్లో మాణిక్యం ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా అయితే ఇక షాక్ అయిపోతూ వెంటనే ఇక మాణిక్యం వైపు తిరుగుతుంది. అప్పుడు ఇక మీనాకి అర్థమైపోతుంది అతను మటన్ కొట్టు మాణిక్యం అంటే మలేషియా మావయ్యగా వచ్చిన మాణిక్యమేనని మీనా అయితే గుర్తుపట్టేస్తుంది. అప్పుడే మీనా అయితే అంటే మలేషియా మావయ్య అంటే ఇతనేనా, ఇతను మటన్ కొట్టేవాడా, అందుకనే మేక భాష మాట్లాడుతూ ఉండేవాడు. రోహిణి ఇతన్ని తీసుకువచ్చి తన మావయ్యని ఇంట్లో అబద్ధం చెప్పిందనమాట అని అనుకుంటూ ఏమీ తెలియనట్టు మీనా అయితే గుర్తుపట్టలేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య ఈరోజు ఎలాగో ఈ గండం నుంచి గట్టెక్కాను అని అనుకుంటూ ఉంటాడు. మాణిక్యమైతే మీనా నన్ను చూస్తే ఖచ్చితంగా బాలుకి చెప్తుంది. ఇక ఆ బాలు నన్ను ఈడ్చుకొని వెళ్ళి అక్కడ రోహిణి మోసాన్ని బయట పెడతాడు. అయినా ముందు నుంచి నేను రోహిణికి చెప్తూనే ఉన్నాను, ఎందుకమ్మా నువ్వు ఇంకా మోసం చేసి అబద్ధాలు ఆడుతున్నావు, ఇదంతా అనవసరమని. కానీ రోహిణి నా మాట ఎక్కడ వినిపించుకుంది అని అనుకుంటూ ఉంటాడు మాణిక్యమైతే. తర్వాత ఇక మీనా అయితే ఇంటికి వచ్చి ఇక మటన్ అయితే ఇచ్చేస్తుంది. రవి నువ్వు మటను బిర్యానీ వండు, నేను ఇప్పుడే వస్తాను, నాకు ఒక ఆర్డర్ వచ్చింది అని అంటూ ఉంటే నువ్వు వెళ్ళొదినా, నేను శృతి ఇద్దరం కలిపి చేస్తాం కదా అని అంటూ ఉంటాడు రవి. అప్పుడు ఇక మీనా అయితే బయటికి వచ్చి బాలుకి ఫోన్ చేస్తుంది. ఏవండి మీకు ఒక విషయం చెప్పాలి, నేను మటన్ కొనడానికి మటన్ కొట్టుకి వెళ్ళినప్పుడు ఆ మటన్ కొట్టులో ఎవరున్నారో తెలుసా, మలేషియా మావయ్య అని అనగానే ఏంటి మీ నన్ను చెప్పేది, మలేషియా మావయ్య మటన్ కొట్టులో ఎందుకున్నాడు అని అడుగుతూ ఉంటాడు బాలు. అవునండి ఎందుకున్నాడో మీకు తెలుసా, అసలు ఏం జరిగిందో తెలుసా, ఆ మటన్ కొట్టు మాణిక్యమే మలేషియా మావయ్యగా వచ్చాడు, అతను నాటకం ఆడుతున్నాడండి. ఈ లెక్కన నాకు ఒకటే అర్థమవుతుంది, రోహిణి కోటీశ్వరరాలు కాదు, తను అత్తయ్య వాళ్ళని మోసం చేసింది. అత్తయ్య వాళ్ళని రోహిణి మోసం చేసిందని మనం చెప్పడానికి ఒకే ఒక ఆధారము ఆ మటన్ కొట్టు మాణిక్యం. అందుకని అతన్ని అక్కడ నేను గుర్తుపట్టలేనట్టు వచ్చేసాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక అమ్మరో ఈ పార్లలమ్మ ఎంత అబద్ధం ఎంత మోసం, సరే మనం ఇద్దరం వెళ్ళి రెడ్ హ్యాండ్గా వాడిని పట్టుకుందాము అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక బాలు అయితే మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి అయితే వెళ్తాడు ముఖానికి మాస్క్ వేసుకొని. అప్పుడు ఇక ముఖానికి మాస్క్ వేసుకున్న బాలు వాయిస్ గుర్తుపట్టేస్తాడు మాణిక్యం. ఏంటి నా వాయిస్ చూసి భలేగా గుర్తుపట్టేశావని మాస్క్ తీస్తాడు బాలు. అది ఎవరు నువ్వు అని అంటూ ఉంటే నేనెవర్నా అని చంప పగలగొడతాడు మాణిక్యాన్ని. బాలు అయితే నేనెవర్నో నిన్ను ఇంటికి తీసుకువెళ్తే అప్పుడు వాళ్ళు కూడా చెప్తారు అని అంటూ ఉంటాడు. అప్పుడే వద్దు బాలు నన్ను వదిలే, ఏదో డబ్బులు తీసుకొని నటించేవాడిని, నాకెందుకు ఇదంతా అని అంటూ ఉంటాడు మాణిక్యం. డబ్బులు తీసుకొని నటించేవాడివి ఇలా జీవితాలను కూడా ఫలంగా పెట్టి జీవితాల్లో అబద్ధాలు కూడా ఆడే నటనలు చేస్తున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు. రోహిణి ఇదంతా చేయమంది, ముందు నాకు
సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాము, ఇది ఒక షో అని చెప్పింది. తర్వాత రోహిణి విద్య ఇద్దరు కూడా మాట్లాడుకోవడం విని ఇదంతా కూడా తను కాపురాన్ని నిలబెట్టుకోవడానికి తను ఆడుతున్న నాటకమని నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మాణిక్యాన్ని అయితే ఇంటికి తీసుకొస్తాడు బాలు. ఇక మాణిక్యాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇక బాలు అయితే ఇక నిజాన్ని బయట పెడతాడు. ఇక అప్పుడే రోహిణి మాణిక్యాన్ని తీసుకొచ్చేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే చెప్పు రోహిణి, ఇతను ఎవరు, మీ మావయ్యే కదా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. మావయ్య ఏంటి నువ్వు నాకు చెప్పకుండా మలేషియా నుంచి ఎప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే మీనాకి ఇక కోపం వచ్చేస్తుంది బాగా. మీనాకి కోపం వచ్చేసి రోహిణి చంప పగలగొడుతుంది. అతను మలేషియానా, నిజం చెప్పిప్పుడు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి అయితే నా కోడల్నే కొడతావా అని అడుగుతూ ఉంటే మీ కోడలు మీకు చేసిన మోసం తెలిస్తే, మీకు చేసిన నమ్మక ద్రోహం తెలిస్తే మీరు కొట్టడం కాదు గొంతు నులిమేస్తారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి షాక్ అయిపోతూ నా కోడలు నన్ను మోసం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అవును, మీ కోడలు మిమ్మల్ని మోసం చేసింది. ఇతను మలేషియా నుంచి రాలేదు, ఇతను బస్తీలో మటన్ కొట్టు పెట్టుకొని మటన్ కొట్టేవాడు, అతని పేరు మటన్ కొట్టు మాణిక్యం అని అంటూ ఉంటుంది మీనా. కేవలం డబ్బులు ఇచ్చి వాళ్ళ మావయ్య కింద నటించమని ఈ మాణిక్యాన్ని నటించమని డబ్బులు ఇచ్చింది మీ పెద్ద కోడలు, అంతే తప్ప ఇతను మలేషియా నుంచి రాలేదు, లేకపోతే అమెరికా నుంచి రాలేదు, అన్నీ కూడా తను ఆడిచ్చిన నాటకమే అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని బాలు అయితే ఏమ్మా మాతావతి, ఇప్పుడు నిలదీ నీ పెద్ద కోడల్ని అని అంటూ ఉంటే అప్పుడు ఇక మాణిక్యం దగ్గరికి వచ్చి దాన్ని అడిగేదేంటి, నువ్వు చెప్పు, ఎవరు నువ్వు, ఎందుకు ఈ నాటకం ఆడావు అని అడుగుతూ ఉంటే నేను నాటకం ఆడింది రోహిణి చెప్పిందని, రోహిణి వల్లే నేను ఇంత దూరం ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. ప్రతిసారి మిమ్మల్ని తను మోసం చేస్తూనే వచ్చింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, తను వినిపించుకోలేదు, నన్ను క్షమించండి అని. మాణిక్యం అయితే నేను మలేషియా నుంచి రాలేదు, మాది ఈ ఊరే మటన్ కొట్టుకొని బ్రతుకుతాను అంటూ నిజాన్ని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఎందుకే మా దగ్గర అబద్ధం చెప్పావు, ఎందుకు మటన్ కొట్టేవాడిని తీసుకువచ్చి మలేషియా నుంచి వచ్చాడని అబద్ధం ఆడావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అసలు తనకి నా అన్న వాళ్ళు ఎవరు లేనే లేరనుకుంటాం, అందుకే తను ఇన్ని అబద్ధాలు చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక సత్యమైతే తను చెప్పింది అబద్ధాలు కాదు మోసాలు, దాన్ని మోసం చేయడం అంటారు, అబద్ధం ఆడడం కాదు అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే మనోజ్ అయితే ఏంటి రోహిణి ఇదంతా, నువ్వు మీ మావయ్యని డూపు తీసుకొచ్చావా, ఎందుకు ఇలా చేసావో అని అడుగుతూ ఉంటాడు మనోజ్ కూడా. అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి అయితే మనోజ్ నేను చెప్పేది విను, నేను నిన్ను ప్రేమించాను, కానీ అత్తయ్యకి గొప్పింటి కోడలు రావాలని ఆ రోజు మీనాక్షి అత్తయ్య ఆంటీతో మాట్లాడింది, అందుకని నాకు ఇలాగ కంపెనీలున్నాయి మాది మలేషియానని అత్తయ్యతో నేను అబద్ధం చెప్పాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. నిజమేంటంటే నేను ఒక అనాథని, నాకు ఎవ్వరూ లేరు అని చివరికి అనాథని చేసుకుంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక అంటూ ఉంటాడు బాలు అయితే కోటీశ్వరరాలు కోడలు ఇప్పుడు అనాథ అయిపోయింది, అయ్యయ్యో ఈ మాతావతి కళ్ళలన్నీ కళ్ళలైపోయాయి అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. పెద్దగానే అంటూ ఉంటాడు పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, కోటీశ్వరరాలు అని చెప్పంగానే భుజాలు ఎగరేసుకుంటూ నువ్వు వెళ్ళిపోయావు, భుజాలు ఎగరేసుకుంటూ కోడల్ని చేసేసుకున్నావు, ఇప్పుడు నీ కోడలు నీ మెడ మీద కత్తి పెట్టి నిన్ను మోసం చేసింది, ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. డబ్బుంటే చాలు ఏమీ అవసరం లేదన్నావు కదా, ఆ డబ్బే ఈరోజు నిన్ను నీ కోడల్ని ఇలా మోసం చేసే కోడల్ని తీసుకువచ్చింది అని సత్యం చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది శృతి అయితే ఇన్ని రోజులు మీనాని ఎన్నెన్ని మాటలు అన్నారు, పేదింటి నుంచి వచ్చింది అలా ఇలా అని, చివరికి మీ పెద్ద కోడలు కోటీశ్వరరాలు కాదు కదా, పుట్టిల్లు లేని కూడా అనాథ,
నా అన్న వాళ్ళు లేని అనాథని తీసుకువచ్చి మీ పెద్ద కోడల్ని చేసుకొని నెత్తిన పెట్టుకున్నారు అని అంటూ ఉంటుంది శృతి. అయితే శృతి, ఎందుకు శృతి అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి, నోర్ముయ్, వాళ్ళు అనడంలో తప్పు లేదో, నువ్వు చేసిన చండాలం అలాంటిది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే నన్ను మోసం చేసిన వాళ్ళని నేను అస్సలు కూడా భరించలేను, ముందు పో బయటికి నువ్వు అని అంటూ మెడ పట్టుకొని రోహిణిని బయటికి గెంటేస్తుంది ప్రభావతి. అయితే మనోజ్, నువ్వన్నా చెప్పు మనోజ్ అని అంటూ ఉంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరు కూడా అడ్డుపడకండి అని ఇక రోహిణిని బయటికి గెంటేస్తుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.